వెల్కమ్ టు 99 టీవీ. నేను చందు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనసేనాని పవన్ కళ్యాణ్కు అస్వస్థత, వడదెబ్బ తగలడంతో అత్యవసర చికిత్స. పవన్ ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన, త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు. ఏపీ చీఫ్ సెక్రటరీ పునేరాపై బదిలీ వేటు, కొత్త చీఫ్ సెక్రటరీగా ఎల్వి సుబ్రహ్మణ్యం. ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి హెల్త్ కార్డులు, పేద మధ్యతరగతి కుటుంబాలకు జగన్ వరాలు. విద్యార్థులకు ల్యాప్టాప్లు, మహిళలకు పసుపు కుంకుమ, ఏపీ సీఎం నోటి వెంట వాగ్దానాల వరద. వైసీపీ నేతలు చెప్పినట్టుగానే ఈసీ వ్యవహరిస్తోంది, కక్షపూరితంగానే ఐటీ దాడులన్న సీఎం రమేష్. ఐటీ దాడులను రాజకీయం చేయొద్దన్న ఈసీ, అధికారుల వివరణ అందాకే చర్యలంటున్న ద్వివేది. ఉగాది రోజునే టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలు, పింఛన్లు, రైతుల రుణమాఫీ అజెండా. మండవ వెంకటేశ్వరరావు ఇంటికి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానం. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఇంటి పార్టీ, ఐదేళ్లలో హామీలన్నీ పూర్తి చేశామన్న కవిత. కాంగ్రెస్కు అడ్రస్ లేదు, బీజేపీకి సత్తా లేదు, ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజం. కేసీఆర్పై బీజేపీ నేత కిషన్ రెడ్డి మాటల తూటాలు, కేంద్రం సహాయం చేయలేదనే వ్యాఖ్యలపై ఖండన. కేసీఆర్ మాయ మాటలకు మోసపోవద్దు, ప్రజలు విఘ్నతతో ఓటు వేయాలన్న షబ్బీర్ అలీ. ఇరవై తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, త్వరలో కొత్త మున్సిపల్ చట్టానికి రూపకల్పన. ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు, శ్రీకాకుళంలోని ఆర్టీసీ బస్సులో డబ్బు స్వాధీనం. కాంగ్రెస్ మెతక వైఖరి వల్లే ఉగ్రవాదం పెరిగింది, ఉత్తరప్రదేశ్ ప్రచార సభలో మోదీ. బీజేపీ గెలుపును ప్రజలు నిర్ణయించేశారు, వచ్చేది మోదీ సర్కారే అన్న అమిత్ షా. పదిన అమేథీలో రాహుల్, 11న రాయ్బరేలీలో సోనియా నామినేషన్ వేయనున్న కాంగ్రెస్ అగ్రనేతలు. నా ఫ్యామిలీని ఐటీ అధికారులు వేధిస్తున్నారు, కర్ణాటక సీఎం సంచలన వ్యాఖ్యలు. లాలూ బెయిల్పై విచారణకు పిటిషన్, 10న చేపడతామన్న సుప్రీం. మోదీ బయోపిక్పై సుప్రీంలో పిల్, అత్యవసర విచారణకు నిరాకరణ. ఏసాట్ శకలాలు మండిపోతాయి, ఐఎస్ఎస్కు ఎలాంటి ప్రమాదం ఉండదన్న పెంటగాన్. వెనిజులా రెండో సిరియా కాకూడదు, అమెరికా జోక్యం చేసుకోవద్దన్న రష్యా. మెల్బోర్న్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు. హోమ్ టౌన్లో కోహ్లీ గ్యాంగ్ దూకుడు, కోల్కతా టార్గెట్ 206 పరుగులు.